హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి ఎక్కువ రోజు స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఒక్క పొడితోనే 2 రకాలుగా రెసిపీలు అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పొడి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. చాలా టేస్టీగా ఉంటుంది. జుట్టుకు కూడా చాలా మంచిది. పిల్లలకి డైలీ మనం మొదటి ముద్ద తినేటప్పుడు కానీ పిల్లలే కానీ పెద్దలు కానీ ఎవరు తిన్నప్పుడు కానీ డైలీ మొదటి ముద్దలో అన్నం ముద్దలో ఇది తింటే తప్పకుండా హెయిర్ ఫాల్ కంటి చూపు అన్నీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాం ప్రాసెస్ని. ఒక కడాయి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకొని మొత్తం ఆయిల్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే పప్పులు వేయించుకోవాలి. శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం మెజర్మెంట్తో చూపిస్తున్నాను. డబల్ కావాలనుకుంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను మినప్పప్పు. ఇక్కడ శనగపప్పు ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీకి తగ్గట్టుగా కొంచెం ఒక స్పూన్ అయితే మిరియాలు తీసుకున్నాను. కొన్ని పల్లీలు తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వులు తీసుకున్నాను. నేనైతే పల్లీలు కొంచెం తక్కువ తీసుకొని నువ్వులు అనేటివి ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కారపొడి తిన్నప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే నువ్వులు చాలా హెల్దీ కదా, అందుకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టుగా కొంచెం ఎండుమిర్చి, అలాగే మనం ఫస్ట్ మిరియాలు అయితే వేసుకున్నాం. దాని తగ్గట్టుగా మీరు కొంచెం స్పైసీ తినేవాళ్ళంటే ఎండుమిర్చిని చూసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి నూనెలో బాగా వేగాక ఒక 2 గుప్పెళ్ళు అయితే కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ ఎంత కరివేపాకు తీసుకుంటే అంత బాగుంటుంది. వేసేసుకొని కరివేపాకు మొత్తం మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏవి మాడనివ్వకుండా వేయించుకోవాలి. మీకు మాడిపోతుంది అనుకుంటే ఫస్ట్ వేయించుకున్న పోపు దినుసులను పక్కకు తీసేసుకుని ఎండుమిర్చి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఫైనల్గా నెక్స్ట్ అయితే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువసేపు వేగిందంటే మాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను ఇంగువ ఫ్లేవర్ కోసమే, ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి కొంచెం కలర్ కోసం కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం ఫైనల్గా కొంచెం చింతపండు పులుపు తగ్గట్టుగా తీసుకోండి. మీరు పులుపు తినను అంటుంటే స్కిప్ చేయొచ్చు. చింతపండుని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మంట మొత్తం ఆరిపేసాక వీటిని బాగా చల్లారపెట్టుకొని పొడి కొట్టుకోవాలి. ఇంతేనండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. హెల్దీ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను పైన మిక్సీ వేసేటప్పుడు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఫైన్ పౌడర్లా కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడైతే నేను ధనియాలు వేయలేదండి. ధనియాలు వేయకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ యొక్క రెసిపీని 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇట్లా కారం పొడిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క కారం పొడిని కొంచెం స్పైసీగా తక్కువ చేసుకున్నాం అనుకో పిల్లలు కూడా తినవచ్చు. ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా స్పైసీగా, అందులో మిరియాలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. రెండో రెసిపీ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి పెట్టేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, ఇక్కడ నేను ఆవాలు వేయలేదండి, నా దగ్గర ఆవాలు లేక నేను ఆవాలు వేయలేదు. కొంచెం ఆవాలు గుండగడ్డ వేసుకోండి. పోపు దినుసులు వేసేసుకొని కొంచెం శనగపప్పు ఎక్కువ, పల్లీలు కొంచెం ఎక్కువ, కొంచెం ఎండుమిర్చి, ముందుగా మనమైతే జీడిపప్పును కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది కరివేపాకు పొడి రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం బాగా మాడనివ్వకుండా మొత్తం బాగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి బాగా వేగితేనే మనకు రైస్లో తినేటప్పుడు అలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, నేను ఇలా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నాను. దీన్ని ఉట్టి పొడిగానే తినొచ్చు, ఇలా లేదంటే ఇట్లా కరివేపాకు రైస్ లాగా కూడా చేసుకొని ఈ సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పట్టు పెట్టుకున్నాం అనుకో ఇడ్లీ దోశ రైస్ ఎందులోకైనా టిఫిన్ బాక్స్లోకి అయితే మనకు ఒకసారి లేట్గా లేచినప్పుడు ఇలాంటి పొడులు ఇన్స్టెంట్గా అయితే యూజ్ అవుతాయి. మొత్తం పొడి అంతా ఆయిల్లో వేయించుకున్నాక మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ను వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. వేడి అన్నం కాకుండా మనకు నైట్ మిగిలిన అన్నాన్ని మార్నింగ్ అనే ఇలా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. కరివేపాకు తిన్నట్టు ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్కి దగ్గర సాల్ట్ చూసేసుకొని ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ హెల్దీ పొడి కాబట్టి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ యొక్క పొడిని అయితే మర్చిపోకుండా. పిల్లలకైతే హెయిర్ గ్రోత్ కానీ కంటి చూపు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. కారపొడి అని సింపుల్గా చేయొద్దు, కొంచెం స్పైసీ తగ్గట్టుగా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.